అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ ను గుర్తించారు అధికారులు. బ్లాక్ బాక్స్ తో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో ఇదిలా ఉంటే ఇప్పటికే డిజిటల్ వీడియో రికార్డర్ ను గుజరాత్ ఏటీఎస్ రికవరీ చేసింది. విమాన శకలాల కింద డీవీఆర్ సేకరించిన గుజరాత్ ఏటీఎస్ డీవీఆర్ ను డీకోడ్ చేస్తే మరింత సమాచారం తెలిసే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ 20 సెకండ్లు ఏం జరిగిందని తెలవడానికి ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనేది ఒక కీలకమని చెప్పాలి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ ని గుర్తించారు అధికారులు. బ్లాక్ బాక్స్ తో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంది. సో ఇదిలా ఉంటే ఇప్పటికే డిజిటల్ వీడియో రికార్డర్ ను గుజరాత్ ఏటీఎస్ రికవరీ చేసుకుంది. విమాన శకలాల నుంచి డీవీఆర్ సేకరించిన గుజరాత్ ఏటీఎస్ డీవీఆర్ ను డీకోడ్ చేస్తే మరింత సమాచారం తెలిసే ఛాన్స్ ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ ను గుర్తించారు అధికారులు. బ్లాక్ బాక్స్ తో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో ఇదిలా ఉంటే ఇప్పటికే డిజిటల్ వీడియో రికార్డర్ ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు రికవరీ చేసుకుంది. విమాన శకలాల నుంచి డీవీఆర్ సేకరించింది గుజరాత్ ఏటీఎస్. డీవీఆర్ ను డీకోడ్ చేస్తే మరింత సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంది. ఎట్టకేలకు బ్లాక్ బాక్స్ అయితే సేకరించారు అధికారులు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. సో బ్లాక్ బాక్స్ అయితే దొరికింది. సో బ్లాక్ బాక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో ఆ 20 సెకండ్లు ఆ క్షణాల్లో కుప్పకూలిన తర్వాత ఏం జరిగింది అనేది క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇక బ్లాక్ బాక్స్ అయితే విమానం కూలిపోయిన తర్వాత విమానంలోనే ఉంది, అది ఎక్కడ పడలేదు. మరి ఈ రోజు ప్రధానమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన తర్వాత విమాన సిబ్బంది అక్కడ పోలీసులు కూడా వెళ్ళి ఫ్లైట్ లోపలికి వెళ్ళి అక్కడ బ్లాక్ బాక్స్ ని తీయడం జరిగింది. అక్కడి నుంచి మరి ఈ బ్లాక్ బాక్స్ లోనే అంతా మొత్తం రహస్యం అంతా దాంట్లోనే ఉంది. బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని అసలు ఏం జరిగింది ఆ టైంలో, ఒకవేళ కానీ ఏటీసీకిను అలాగే సంబంధాలు తెగిపోయినప్పుడు, ఒకవేళ ఫ్లైట్ ఇంకా ఎయిర్ లో ఉంటే లేదా దిగుతున్నప్పుడు కానీ కొన్ని సిగ్నల్స్ కానీ లేదంటే అక్కడ ఉన్న సమస్యను పైలట్ చెప్తా ఉంటాడు, అదంతా కూడా రికార్డ్ అయిపోతా ఉంటుంది ఆటోమేటిక్ గా. సో బ్లాక్ బాక్స్ లో ఏం జరిగింది అనేది తెలిసిపోతుంది. మరి కొద్దిసేపట్లో బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని క్రోడీకరించి దానిపై సమీక్ష చేస్తున్నారు. మరి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఈ ఘటన మీద. ఆయన అక్కడే ఉండి మొత్తంగా సమాచారాన్ని అధికారులతో, డీజీసీ అధికారులతో అలాగే లోకల్ పోలీస్ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. మరి బ్లాక్ బాక్స్ లో ఏముంది అంటే అక్కడ ఎక్కువ సమాచారం కూడా ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే 2 రకాల సమాచారాన్ని విశ్లేషిస్తారు. ఢిల్లీ నుంచి ఉదయం 9:50 ఢిల్లీలో బయలుదేరింది, 11 గంటలకి అహ్మదాబాద్ చేరుకుంది. మరి అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన విధానాన్ని చూస్తారు, ఎలా వచ్చింది, అక్కడ ఏం జరిగింది, ప్యాసింజర్స్ ఏమనుకుంటున్నారు, కాక్పిట్ లో పైలట్లు ఏమనుకున్నారు అనేది అక్కడ రికార్డ్ అవుతుంది. వాటిని ముందుగా చూస్తారు. ఆ తర్వాత ఇక్కడ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్ళేటప్పుడు టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఏం జరిగింది, పైలట్ మేడే అని చెప్పేసి ఆయన ఇచ్చిన కాల్ ఒకటి రికార్డ్ అవుతుంది. దాంతో పాటు ఇలా జరిగింది, ఇలా ఉంది, మా కంట్రోల్లో లేకపోయింది, ఇంజిన్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఏదో ఒకటి ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. బ్లాస్ట్ అయ్యి ప్రాణాలు పోయే ముందుగా కూడా పైలట్లు ఇద్దరు ఏదో ఒకటి చెప్తాను ఉంటారు కంపల్సరీ, అందులో డౌటే లేదు. మరి ఆ రికార్డు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఆ రికార్డ్ ని చూస్తారు. దాంతో పాటు ఈ ఫ్లైట్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఈ మేడే కాల్ అలర్ట్ చేశారో అప్పటి నుంచి ఫ్లైట్ లోపల ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడుకున్నారు ప్యాసింజర్స్, అవి కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. దాంతోపాటు డివిఆర్ లో వీడియోస్ కూడా ఉంటాయి. బ్లాక్ బాక్స్ లో మెసేజ్ సమాచారం అంతా ఉంటది. ఇవన్నింటినీ క్రోడీకరించుకొని అసలు ఏం జరిగింది అనేది ఒక నిర్ధారణకు అయితే వస్తారు. మరి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడ్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకమైనది. ఇది మంటల్లో మండదు, నీళ్ళల్లో పాడవదు. ఎలాంటి క్లైమేట్ కైనా కూడా ఇప్పుడు ఒక బ్లాక్ బాక్స్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఒకసారి అవి ఆకాశంలోనే పేలిపోయినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ వచ్చి సముద్రాల్లోనూ లేకపోతే ఎక్కడో పడిపోతూ ఉంటాయి. వాటి కోసం అన్వేషిస్తారు. కొన్నిసార్లు అయితే బ్లాక్ బాక్స్ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత దొరుకుతాయి. అప్పటికీ కూడా దాంట్లో సమాచారం అయితే సేఫ్ గా ఉంటది, ఎక్కడికి పాడవదు, ఏమీ కాదు. 1 year 2 years తర్వాత కూడా ఆ బ్లాక్ బాక్స్ దొరికితే దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం జరిగింది, అది ఏ ఫ్లైట్ ఇది, ఏం జరిగింది అనేది కూడా వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. అందుకే బ్లాక్ బాక్స్ చాలా సేఫెస్ట్ బాక్స్. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైనా
ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అది ఓపెన్ చేస్తే దాంట్లో పూర్తి సమాచారం అయితే మనకు దొరుకుతుంది. మరి ప్రస్తుతానికైతే బ్లాక్ బాక్స్ డీజీసీ అధికారుల చేతిలో ఉంది. ఆ డీజీసీ అధికారులు ఏరోప్లేన్ నుంచి తీసుకొచ్చి చూస్తున్నారు. మరి దానికి సంబంధించిన ఏముంది అనేది మరి కొద్దిసేపట్లో వాటికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే అందరి దృష్టి కూడా ఆ ఒక్కడి మీదే ఉంది. ఒక్కడు ఎలా బయటపడ్డాడు, 1,00,000 లీటర్ల పెట్రోల్ ని ఛేదించుకుంటూ ఎస్ ఆర్కే, అంత అంటే చాలా ప్రమాదాన్ని మంది ఇప్పుడు ఛేదించుకుంటున్నారు. ఏవియేషన్ అధికారులు కూడా సో 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని, లేకపోతే టేకాఫ్ అయిన తర్వాత పక్షులు అడ్డం రావడం వల్ల అది 20 సెకండ్లలో ఇలా కూలిపోయిందని, ఇలా రకరకాలుగా ఊహాగానాలు అయితే వచ్చాయి. ఈ బ్లాక్ బాక్స్ ని చూసిన తర్వాత దాంట్లో క్లియర్గా అంటే ఎందుకు ప్రమాదం జరిగింది అనేది క్లియర్గా తెలిసి ఈ ఊహాగానాలు అన్నిటికీ చెక్ పెట్టొచ్చు అంటారా? కొంతవరకు చేయొచ్చు. అంటే అక్కడ సపోజ్ అంటే అంటే బ్లాక్ బాక్స్ లో ఏముంటది, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, వాళ్ళ ఎందుకు అయింది, పైలట్లు మాట్లాడుకున్నది అది మాత్రం రికార్డ్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంజిన్ ఫెయిల్యూర్, ఇంజిన్ లో ఏ చిన్న సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా పైలట్ స్టార్ట్ చేసే ముందు ఈజీగా గుర్తుపట్టేస్తాడు. ఇంజన్ మోత అంటే మనమే సపోజ్ ఒక కారు ఉంది, రెగ్యులర్ గా మనం వాడే కారు ప్రతిరోజు మంచిగా వెళ్తుంది. ఆ రోజు దాంట్లో సౌండ్ చేంజ్ వస్తే ఇంజన్ లో ఏంటి చేంజ్ వచ్చింది, సౌండ్ వచ్చిందని మనం అనుకుంటాం. అలాగే ఇక్కడ కూడా పైలట్ పైలట్ దీనికి సంబంధించి ఏదో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసి ఉంటాడు. ఎందుకంటే 1:10కి బయలుదేరాల్సిన ఈ ఎయిర్లైన్స్ అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లాల్సింది, అది 1:40కి బయలుదేరింది, అరగంట ఆలస్యంగా బయలుదేరింది. మరి ఎందుకు అరగంట ఆలస్యమైంది, మరి ఎందుకు పైలట్స్కి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఎలాగో ప్రాణాలు పోతున్న సమయంలో వాళ్ళంతా వాస్తవాలు చెప్పేస్తా ఉంటారు. అవి కూడా రికార్డ్ అయింది బ్లాక్ బాక్స్ లో. మరి వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాణాలు పోతే కొద్దిసేపట్లో అని. ఇంకా ఆ టైంలో వాళ్ళంతా నిజాలే చెప్పేస్తారు ఏం జరిగింది ఏంటి అనేది. మరి అక్కడ అది పైలట్ చెప్పేదే చాలా కీలకం అవుతుంది. పైలట్లు ఇద్దరు కూడా ఏం మాట్లాడారు అనేది కీలకం అవుతుంది. మరి ఎయిర్ హోస్టెస్ కానీ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది కీలకం అవుతుంది. మరి ఇంజన్ లో ఉన్న ప్రాబ్లం, ఇంజన్లు సాధారణంగా కూడా 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవ్వవు. ఎక్కడ ఒక ఇంజన్ ఫెయిల్ అవుతుంది, ఇంకోటి రన్ అవుతుంది, ఒకటి అలా ఉంటది. సాధారణ కొన్ని ఫ్లైట్లలో అయితే ఏంటంటే జనరల్ గా పెద్ద ఫ్లైట్స్ లో ఏంటంటే 6 ఇంజన్లు, 7 ఇంజన్లు, 10 ఇంజన్లు కూడా ఉంటాయి. ఎందుకంటే లాంగ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో రెండు ఇంజిన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. కొంతసేపు ఒక ఇంజిన్ మీద నడుస్తుంది, తర్వాత ఇంకొక ఇంజిన్ మీద నడుస్తుంది, అలా 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 చేంజ్ అయితే ఫ్లక్చువేట్ అవుతా ఉంటాయి, ఉదాహరణ నుంచి ఒకటి అలా జంప్ అవుతా ఉంటాయి. కానీ ఇక్కడ దీనిలో చూసుకున్నట్టుకైతే ఇది ఓన్లీ 2 ఇంజిన్సే ఉన్నాయి దీంట్లో. సో ఇది ఈ నేపథ్యంలో ఇక్కడ 2 ఫెయిల్యూర్ అవటం ఒకసారి అంటే దానికి మరి అక్కడ ఏంటంటే ఒక ఇంజిన్ లో పెట్రోల్ జామ్ అయిపోయింది, ఆయిల్ జామ్ అయిపోవటం వల్ల అది దానికి ఇంజన్ కి అందకపోయేసరికల్లా అది కిందకి కోల్పోయింది అనేది కూడా ఒక వార్త బయటకు వస్తుంది. ఫ్యాడాక్ అనేది అంటారంట దానికి. ఆ ప్రకారం అయితే అందులో పెట్రోల్ ఫ్యూయల్ ఉంటుంది, ఫ్యూయల్ అనేది ఇంజన్ కి అందలేదు, బ్లాక్ అయింది, మధ్యలో జామ్ అయింది. ఆ జామ్ అవటం వల్ల 2 ఇంజన్స్ కి జామ్ అయిపోయింది, ఇంజన్స్ కి జామ్ అవటం వల్లే ఇది ప్రమాదం ఘటన సంభవించింది అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకు జామ్ అవుతుంది అనేది మళ్ళీ విశ్లేషించాలి. ఇంజన్ పనితీరు, దాని కాల పరిమితి, ఎప్పుడు అసలు ఇది బయటకు వచ్చింది అనేది. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఈ విమానమే ఎప్పటికప్పుడు చాలా ట్రబుల్స్ ఇస్తుందంట. అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ వాడుతున్నారు. ఇది రెగ్యులర్ తిరిగే విమానం, ప్రతి రోజు కూడా ఇక్కడి నుంచి ఒక విమానం అహ్మదాబాద్ వయా ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్ వెళ్తా ఉంటుంది. మరి ఇంత పెద్ద ప్రతిరోజు రెగ్యులర్ గా వెళ్లే విమానాలు కాబట్టి చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని ఉంటాయి. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయినప్పుడు మొత్తం ఫ్లైట్ రికార్డ్స్ అన్ని చెక్ చేస్తారు. దాంతో పాటు బయట ఉన్న పరిస్థితి, పెట్రోల్ కానీ బయట ఉన్న వాతావరణం, మరి ఆ టైర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్ని టైర్స్ చెకప్ చేస్తారు. అన్ని చెకప్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తీసుకొని దాన్ని లాగ్ బుక్ లో రాసుకొని ఆ తర్వాత పైలట్లు వాళ్ళంతా మొత్తం చూసుకొని అంతా పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే ఏటీసీకి ఇన్ఫార్మ్ చేస్తారు, మేము రెడీగా ఉన్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. అప్పుడు ఏటీసీ పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్ గా ఫ్లై అయిపోతారు, టేకప్ తీసేసుకుంటారు. మరి అదే రకంగా అక్కడ జరిగింది. మరి అక్కడ జరిగినప్పుడు చాలా బాగుంది, మంచిగా ఉంది. మరి ఇక్కడ జరిగినప్పుడు ఏమైంది, ఇక్కడ అరగంట ఆలస్యం ఎందుకు అయింది అనేది కూడా చాలా కీలకం. 1:10కి వెళ్ళాల్సింది 1:40కి బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది, అరగంట ఎందుకు లేదు, అది మెయిన్. అది బ్లాక్ బాక్స్ ద్వారా మనకి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.